విజయవాడలో పలు కాలనీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్ షాపుల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో వందలాది బియ్యం, చక్కెర సంచులు తడిసి పాడైపోయాయి. దీంతో రేషన్ దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. విజయవాడలో దాదాపు 10 రోజుల నుంచి కూడా వర్షపు నీటి వల్ల పలు కాలనీలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు మురుగునీరు ఇవంతా కూడా స్టోర్ అయిపోవడం వల్ల భావనపురంలో ఉన్నటువంటి ఊర్మిళ నగర్లో ఉన్నటువంటి ఈ షాప్స్ అన్ని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న చితక షాప్స్ అని కాకుండా ప్రతి ఒక్క షాపు నీట మునిగి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. అయితే నేను ఒక చోట నన్ను ప్రస్తుతం రేషన్ షాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నిత్యావసర సరుకులు ఎప్పుడు ఇక్కడ ఉంటే కాలనీ వాళ్ళకి కానీ వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి అందిస్తుంటారు. ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడం వల్ల మొత్తం ఇక్కడంతా మురుగునీరు మొత్తం లోపలికి వచ్చేసి ఇక్కడ రేషన్ కానీ అలాగే మొత్తం అంతా కూడా తడిచిపోయి చాలా తీవ్రమైనటువంటి స్మెల్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కనీసం నిల్చోలేనటువంటి సిచ్యువేషన్, లోపలంతా కూడా బియ్యం బస్తాలు, చక్కెర ఇంకా ఇతర ఇవన్నీ కూడా మొత్తం నాశనమైపోయినటువంటి సందర్భం. ఒకసారి నేను లోపలికి చూపిస్తాను ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషను. ఎందుకంటే ఇవే ఇప్పుడు ఈ వరదలు తగ్గిపోయిన తర్వాత వీళ్ళకందరికీ రేషన్ ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషను ఇట్లా ఇప్పుడు పూర్తిగా నిండిపోయి తడిచిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వచ్చింది. ఎత్త కూడా కుళ్ళిపోయి తీవ్రమైనటువంటి స్మెల్. ఇక మొత్తం ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చేసి మొత్తం నాశనం అయిపోయింది. ఇక చూడండి బియ్యం కొలిసే దీంట్లో సైడ్లో కూడా మొత్తం ఇదంతా వచ్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవంతా ప్రతి నెల వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు రేషన్ షాప్ నుంచి పంపించాల్సినటువంటి పరిస్థితి. సో ఏమేమి నాశనం అయిపోయి ఏంటనేది కూడా రేషన్ డీలర్ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఒకసారి అడుగుదాము. ఏంటంటే ఏమేమి మొత్తం నాశనం అయిపోయింది, ఇప్పుడు ఇవంతా కూడా సరుకులు ప్రజలకు ఇవ్వాల్సినటువంటినా? ఇవ్వాలి. ఏమేమి పోయినాయి మొత్తం నానిపోయినాయి? బియ్యం, పందార రెండునా? ఓకే. ఇంకా ఏమేమి ఇస్తారు రేషన్ షాప్ లో? మామూలు ఈ నెల అంతవరకే ఇస్తున్నారు, అవి వ్యాన్లో ఇస్తారు. మిగతా అన్ని ఇప్పుడు అక్కడికి వెళ్ళి వ్యాన్లో ఇస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి వాటర్ లో ఉంది ఇదంతా? శనివారం నుంచి వారం రోజులు అయింది. మళ్ళీ తగ్గింది, మళ్ళీ వచ్చింది వాన. ఇది వాన వచ్చి లోపలికి వచ్చేసింది. మొత్తం ఇంకా దేనికి పనికిరావు అవన్నీ? సగం తడిసింది, సగం పైన తడిసినాయి. మొత్తం కుళ్ళిపోయిందా? మొత్తం తడిసిపోయి వేసేటప్పటికి మురుగు నీరు దాంట్లో చేరేటప్పటికి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు షుగర్ కూడా మొత్తం అంతటా ఇది అయిపోయిందా? లోపల ఉంది, అక్కడ బస్తాలు తడిసిపోయింది. ఇంకేముంటది? ఎంతవరకు ఎన్ని బస్తాలు మొత్తం నాశనం ఏంటి? దగ్గరగా 125, 120 తగ్గుతాయి. 150 మొత్తం అంతా 225 మూటలు వచ్చినాయి. 225, 100. నేను అనుకుంటున్నా ఇంకా ఇంకేం లోపల దగ్గర మనకు తెలియదు. అది లోపల కూడా చూద్దామంటే చూద్దాం. అది కూడా దాదాపు 200 దాకా కూడా ఈ సంచులు వచ్చాయి ఇక్కడ నుంచి, గవర్నమెంట్ నుంచి నిత్యావసర సరుకులు. దీని మీద ఇటు రైస్ కానీ షుగర్ కానీ రెండు వచ్చాయి. దాదాపు దాంట్లో 150 దాకా కూడా సంచులు పూర్తిగా దేనికి అసలు యూజ్ఫుల్ కాదు. మొత్తం కూడా తడిచిపోయింది, మగ్గిపోయింది, చాలా స్మెల్ వచ్చేస్తుంది, మొత్తం కుళ్ళిపోయింది. అసలు లోపల అడుగు పెట్టాలంటే చాలా దారుణమైన సిచ్యువేషను. మొత్తం ఆ స్మెల్ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి అడుగుదాము. అమ్మా, ఏంటి ఎన్ని రోజుల నుంచి ఈ రేషన్ షాప్ నడుపుతున్నారు? మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 15 సంవత్సరాలు అయింది మేము డిపో నడిపి. మాకు ముందు నుంచి ఇదే జీవనము. ఇప్పుడు ఈ వరదల ప్రభావం వచ్చేటప్పటికి 8 రోజులు ఇవాళకి. ఆదివారం నాడు కొంచెం అయినా సర్దుకున్నాము, తినే బియ్యం ఇట్లాంటి పాస్ మిషన్ ఇవన్నీ తీసుకుందామని దిగేటప్పటికి నడువుల్లో గంటలో వచ్చేసింది. 7 దాకా ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. నిన్న శనివారం పడ్డ వాన నీళ్లు కూడా రిటర్న్ వెళ్ళిపోయినాయి. హ్యాపీ అని అనుకున్నాం, అంతలోకి ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు రేషన్ షాప్ లో ఉన్నటువంటి అన్ని సంచులు పోయినాయి. ఇప్పుడు బియ్యం స్టాక్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. స్టాక్ మొత్తం చుట్టుపక్కల వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. స్మెల్ వస్తుందండి అని. మనం చేయగలిగేది ఏం లేదమ్మా, అధికారులు వచ్చి చూడాలి. చూసిన తర్వాతే మనం ఏదైనా వాళ్ళే ఏది చెప్తే అది చెయ్యాలి. మొత్తం నష్టం ఏదైనా కానీ అది రిటర్న్ తీసుకెళ్తారో ఏం చేస్తారో డీలర్లకు కూడా తెలియదు. వాళ్ళు అధికారులు చెక్ చేసుకుని వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. బాగా ఇబ్బందిగా ఉంది. ఈ నీళ్ళకి ఇంకొక వ్యవహారం ఏంటంటే ఆహారాలు ఈ చివరి దాకా రాలేదు. గట్టిగా అడిగి కేకలు పెడితేనే ఇచ్చారు. కొందరు వచ్చేసి వాళ్ళు మురికి నీళ్ళు దిగలేరు. వాస్తవమే, పిల్లలు అది వెంటబడి పరిగెడుతున్నా బళ్ళు వెళ్ళిపోతున్నాయి కానీ ఆగటం లేదు. వాటర్ మేము అడిగింది ఏంటంటే కాస్త ఇంట్లో బియ్యం, పప్పు ఉన్నాయి కాబట్టి వాటరు, పాలు, వాటికి కూడా వెంటబడి బాగా కష్టపడవలసి వచ్చింది. వీళ్ళందరూ దిగలేరు. నేనేమో దిగలేను, ఆయన దిగలేరు.
దిగలేని వాళ్ళకి కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి గట్టిగా ఒకళ్ళిద్దరు వాలంటీర్లు మన చుట్టూ దగ్గరలో వాళ్ళు అయ్యి ఆంటీ నేను పంపిస్తాను ఉండండి అని చెప్పి వాళ్ళు పంపించారు. ఆ ఎదురింట్లో వాళ్ళకి అయితే ఆయనకి షుగర్ అయితే లేదు కానీ కాలుకి ఏదో గట్టి గాయమైంది, ఆయన దిగలేరు. ఆడవాళ్ళు ఆమె దిగుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాస్త వాళ్ళు ఏదైనా దగ్గరగా ఇప్పిస్తే బాగుంటుంది. అది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఇప్పుడు ఈ నష్టాన్నంతా కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళాలి, వస్తా అన్నారు, పంచనామా చేసి ఇస్తారనమాట తీసి. ఎంతవరకు నష్టమైందన్న సో ఇవంతా కూడా ప్రజలకి అందించాల్సి ఉంది. ఎందుకంటే ఈ వరదల వల్ల మొత్తం ఇప్పుడు నాశనం అయిపోయింది, మొత్తం కుళ్ళిపోయింది. ఇప్పుడు అధికారులు వచ్చి చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎంతవరకు నష్టం వచ్చింది ఏంటనేది కూడా వీళ్ళకు కూడా మాట్లాడి తర్వాత వాళ్ళు రిపోర్ట్ అనేది రెడీ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడంతా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రేషన్ బాగా పంచుతున్నారు కాబట్టి 25 కిలోల బియ్యము, తర్వాత ఇతర కిట్లు 2 కిట్లు ఇస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఇది ఉండింటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే బియ్యం లేదో వాళ్ళకందరికీ కూడా ఇవ్వడానికి ఉండేది. ఇప్పుడు అవి కూడా పూర్తిగా నాశనమయ్యే కొందరికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి.